పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి మండలంలోనే తొలి ఫారం పాండ్ నిర్మాణ పనులను సర్పంచ్ తులా మనోహర్ రావు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జలసిరి కార్యక్రమంలో భాగంగా ఇంటికో ఇంకుడు గుంత పంటకో పంట గుంత పథకాన్ని చేపట్టినట్టు తెలిపారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు పంట గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అన్ని వర్గాల రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా అటు రైతు సంక్షేమం అలాగే ఫిషరీస్ మెన్ డెవలప్మెంట్ ఆలోచనలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణ సహకారంతో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ ఫండ్ నిర్మాణం అంటే వాస్తవంగా మండలంలోనే ఈరోజు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లిలో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం అనేది నిజంగా ఈ గ్రామానికి ఆదర్శవంతనీయం. దీన్ని ఆదర్శంగా తీసుకొని మన గ్రామంలో కనీసం అంటే మా వార్డు మెంబర్లు సిబ్బంది ఈజీఎస్ సంబంధించిన సిబ్బంది అందరం కలిసి విబిజీ రామ్జీ సంబంధించిన స్టాఫ్ అందరం కూడా కలిసి అలాగే మహిళా సంఘాలు తర్వాత ఏపీఎం గారు కూడా అందరు కలిసి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ మొట్టపల్లి గ్రామంలో కనీసం ఒక 10 ఫామ్ ఫండ్ నిర్మాణం చేపడితేనే ఈ గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ఒకవైపు ఉపాధి అలాగే మత్స్య కార్మిక కుటుంబానికి కూడా ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పాటు అందించడమే కాకుండా జలసిరిలో భాగంగా అంటే ఎలినో ప్రభావం ఉన్నది దృష్ట్యా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగి ఈ ప్రాంతంలో ఉన్న బోరు బావులు కానీ భూగర్భ జలాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ మొట్టపల్లి గ్రామంలో చొప్పరి స్వామి ఈరోజు ముందుకొచ్చి ఈరోజు ఫామ్ ఫండ్ అనేది ప్రారంభించుకోవడం జరిగింది. అందరి సమక్షంలో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఇది తొందరగా పూర్తి చేసుకొని దీన్ని మోడల్గా చేసుకొని కూడా మిగతా గ్రామాల్లో మన గ్రామంలో అంటే ఈ 2 వివోలు ఉన్నాయి. వాటి పరిధిలో కనీసం ఒక్కొక్క వివోకు 5 అంటే గ్రామ పంచాయతీ పూర్తి సహకారం ఉంటుంది. దాంతోపాటు మా గ్రామ ప్రజల సంపూర్ణ సహకారం తీసుకొని రైతులు కూడా దీనికి ముందుకు రావాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత అలాగే పంటకు పంట గుంట అంటే ఇంకుడు గుంత అనేది ఒక ఇంటికి ఇంకుడు గుంత అనేది ఇంటికి రక్ష, అది పంటకు పంట గుంట అనేది పంటకు రక్ష. అంటే ఆ ఇంటి గుంట నిర్మించడం అంటే నీటి గుంట ఇంకుడు గుంట నిర్మించడం వల్ల అక్కడున్న నీటి వృధా కాకుండా అంటే సహజంగా ఏంటంటే నీటిని వృధా చేయకుండా ఉండడమే ఒక మానవ లక్షణంగా ఉండాలి. అది ఒక విధిగా భావించాలి. ఒక చుక్క కూడా అంటే వర్షపు నీరు కానీ ఏ నీరు కానీ ఒడిసి పట్టి ఈరోజు మళ్ళీ భూభాగంలోకి పంపేయడం వల్ల ఈరోజు భూభాగంలో ఉన్న నీటి సాంద్రత పెరిగి ఈరోజు మన ప్రాంతానికి కరువు రాకుండా ఉంటుంది. లేదంటే మనం పట్టించుకోకపోతే ఇవన్నీ కలిసి సముద్రంలో వృధాగా వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. విలువైన నీరు అది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి ఇంకుడు గుంత రక్ష అలాగే పంటకు పంట గుంట పంటకు రక్ష ఈ నినాదంతో ముందుకెళ్ళాలని ఈ గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీఎం గారు కానీ సిసి గారు తర్వాత మా ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పంచాయతీ సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ మిగతా గ్రామ ప్రజలు అందరికీ కూడా నా నమస్సుమాన్ని తెలియజేస్తూ కొత్తగా అంటే మండలంలోనే మొదటిసారి ఇది కార్యక్రమం చేపట్టడం నా గ్రామానికి గర్వకారంగా తెలియజేస్తూ ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.